నమస్తే అన్న అందరికీ నమస్కారం. కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మార్కెట్ యార్డులో మనం చూసుకుంటే అనుమానాస్పదంగా ఒక వ్యక్తి మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క కేసును మనం చూసుకుంటే పోలీసులు ఛేదించారు. కడప జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలోని మార్కెట్ యార్డులో ఈ నెల 1వ తేదీన జరిగిన షేక్ షావలి హత్య కేసుకు వివాహేతర సంబంధమే కారణమని డిఎస్పి వెంకటేశ్వరరావు గారు వెల్లడించారు. ప్రొద్దుటూరులోని గురువయ్య తోటకు చెందిన జాఫర్ వలి షేక్ షావలి చెల్లితో సహజీవనం చేస్తూ తరచూ కడపలోని ఆమె తల్లి వద్ద వదిలి వచ్చేవాడు. ఈ క్రమంలో గత నెల 27వ తేదీన జాఫర్ వలి ఆమెను తల్లి వద్ద వదిలి తిరిగి 30వ తేదీన తీసుకువచ్చేందుకు వెళ్ళగా అక్కడ ఉన్న షేక్ షావలి తీవ్రంగా మందలించాడు. దీంతో ఎలాగైనా సరే షేక్ షావలి అడ్డు తొలగించుకోవాలని చెప్పి ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో షేక్ షావలి ఉండే వీధిలో అటు ఇటు తిరుగుతూ అతను ఎదురుపడగానే మద్యం తాగేందుకు రమ్మని పిలిచాడు. ఇద్దరూ కలిసి కడపలో మద్యం తాగారు. తర్వాత ఎర్రగుంట్లలో కుక్కలు పడదామని ఒక్కొక్క దానికి 300 ఇస్తారని వచ్చిన డబ్బుతో మద్యం తాగవచ్చని చెప్పాడు. దీంతో ఇద్దరు రైల్లో ఎర్రగుంట్లకు చేరుకొని 4 రోడ్ల కూడలిలో మద్యం కొనుక్కొని మార్కెట్ యార్డుకు వెళ్లారు. తర్వాత షేక్ షావలికి ఎక్కువ మద్యం తాగించడంతో అతను మత్తులో అక్కడే మూసి ఉన్న గోదాం షట్టర్ వద్ద పడిపోయాడు. అప్పటికే చీకటి పడడం, జనసంచారం లేకపోవడంతో షేక్ షావలిని జాఫర్ వలి బండరాలతో కొట్టి హత్య చేశాడని చెప్పేసి డిఎస్పి గారు తెలిపారు. పోలీసులు తన కోసం వెతుకుతూ ఉన్నారని తెలిసి ఈ నెల 4వ తేదీన సాయంత్రం విఆర్ఓ సమక్షంలో జాఫర్ వలి పోలీసులకు లొంగిపోయినట్లయితే వివరించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క అక్రమ సంబంధాలు కానీ వివాహేతర సంబంధాల వల్ల ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.